అన్నా ఈ సినిమాలో ఉండేది ఎవరు అన్నా? అన్నా ఏందన్నా సినిమా? బాబా ఈ సినిమాలో ఉండేది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, పరశురాముడు, చెగువీర, భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ. బద్దలు బల కొట్టిడన్నా మ్యూజిక్ అవార్డు ఇవ్వాలన్నా. ఆ ఫైట్ అయిందన్నా, ఆ హీరోయిన్ కళ్ళేదన్నా, వామ్మో మొత్తం షేక్, అందరు షాక్ అన్న. సూపర్ ఉందన్న, నాకు నచ్చిందన్న. నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. మీకు ఇష్టం చూడండి, లేకపోతే సావండి, నాకు సంబంధం లేదు. హరిహర వీరమల్లు ఈ సినిమా చరిత్ర తెలుసుకోవడం అందరికీ అవసరం. ఈ కథాంశం చాలా బాగుంది. తెలుగోని కథ. ఢిల్లీ కోటలో ఒక తెలుగోడు పోయి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుంది, ఔరంగాబాద్లో చరిత్ర గురించి కూడా బాగా చెప్పారు. ఈ సినిమాలో ఒక పాట ఉంది, మంగ్లీ గారు పాడారు. నా తరఫున మంగ్లీ గారికి ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాను. పాటలు చాలా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పౌరాణిక చిత్రాలు నటించడం నిజంగా మేము మర్చిపోలేము. ఇలాంటి పౌరాణిక చిత్రాలు పెద్ద పెద్ద నటులు, స్టార్ హీరోలు చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటాయని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. హరిహర వీరమల్లు చరిత్ర చాలా గొప్పగా ఉంది. అసలు నాకు చూస్తుంటే నాకు చాలా ఉరుతలు అనిపించింది. చాలా బాగుంది. కథాంశం కృషి గారికి, మరియు జ్యోతికృష్ణ గారికి, మరియు కీరవాణి గారికి, ఇంత మంచి సంగీతాన్ని అందించిన కీరవాణి గారికి అందరికీ పేరున మంచి యాక్టర్లు కూడా ఉన్నారు సినిమాలో. సినిమా అద్భుతమైన హిట్ విజయం అందుకుంది. జై పవర్ స్టార్. హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మకమైన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా నటించాడు. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా రోజుల తర్వాత వస్తుంది. 4 సంవత్సరాల చిత్రం ఎలా ఉంటుందో ఏముంటుందో అనేది ఒక ఇది ఉండేది. కానీ నిజంగా అండి, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఒకటి రాజకీయ నాయకుడిగా, ఇటు సినిమా నటుడిగా నేటి జనరేషన్కి స్ఫూర్తిగా నిలిచాడు అనుకోవాలి. మనం చూడని చరిత్ర, ఆనాటి మొఘలుల పెత్తనం, భారత సంస్కృతి పట్ల విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం, కోహినూరు వజ్రం కోసం ఆయన పోరాడే తీరు, బాబిడియోల్ విలన్ పాత్రలో మెప్పించాడు. నిధి అగర్వాల్ కూడా చాలా అద్భుతంగా చేసింది. కీరవాణి సంగీతం కావచ్చు, రత్నం నిర్మాత విలువలు కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా చరిత్ర నిలిచిపోద్ది. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అండి.